everyone, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు తక్కువ బడ్జెట్లో రెంటల్ ఇన్కమ్తో పాటు మీరు ఉండి కూడా రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ మీ ముందుగా తీసుకొచ్చాను. దీనికి వచ్చేసి మరి 30 ఫీట్ల రోడ్డు డైమెన్షన్ చూస్తే కూడా చాలా ఎక్సలెంట్ డైమెన్షన్. రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు 29, డెప్త్ వచ్చేసి 42, 135 గజాలలో మనకు హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మరి ఏదైతే మనం ఈ ఏరియా చూస్తున్నామో ఈ ఏరియాలో ఈజీగా కూడా మీరు ఒక కమర్షియల్ వెహికల్ కానీ మరి 4 వీలరు 2 కార్ పార్కింగ్ పెట్టుకున్నా కూడా మరి బైక్ పార్కింగ్ పెట్టుకోవడానికి అయితే దీనికైతే ప్లేస్ అయితే కింద పార్కింగ్ అయితే చాలా స్పేసెస్గా దీనికి పార్కింగ్ ప్రొవైడ్ చేశారు. ఈశాన్య మూలకు బోరు అలాగే సంప్ అయితే మరి వాస్తు ప్రకారము ఈశాన్య మూలకైతే బోరు సంపించారు. మరి పార్కింగ్ ఏరియాలో కూడా ఏదైతే మరి యూపీవీస్ వాటర్ ప్రూఫ్తో కూడుకున్న ఫాల్ సీలింగ్ దీనికి ఇచ్చి చుట్టూ అయితే మనకు మరి చుట్టూ బౌండరింగ్ ఇచ్చి బౌండరీలకు లైటింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే మరి ఏరియాలో లైటింగ్తో పాటు హౌస్ అయితే చాలా మంచిగా లుక్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఎంట్రన్స్ చూడొచ్చు. ఎంట్రన్స్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది. వెస్ట్ ఫేసింగ్ ఉంది కాబట్టి కింద మరి ఏదైతే 1 BHK ఇచ్చారో ఈ ఏరియాలో మరి రెంటల్ ఇన్కమ్ మీకైతే రెంటల్ ఇన్కమ్తో పాటు ఏరియాలో రెంటల్ ఇచ్చుకోవాలనుకుంటే మరి మీకు ఒక 6,500 నుంచి 7,500 వరకు కూడా రెంటల్ ఇన్కమ్ వచ్చే అవకాశం అయితే ఉన్నది. కింద 1 BHK మరి సింహద్వారం ఏదైతే ఉన్నదో దీనికి వచ్చేసి మరి నార్త్ సైడ్ అయితే సింహద్వారం అయితే ఇవ్వడం జరిగింది. మరి నార్త్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్ లోపలికి చూసుకుంటే హాల్ ఇచ్చారు. హాల్ కూడా 4 మూలలో స్క్వేర్లే ఉన్నాయి. ఏదైతే చూస్తున్నామో ఈ ఏరియాలో మరి టీవీ యూనిట్ ఇక్కడ ఏరియాలో పెట్టుకుంటే టీవీ యూనిట్ ఈ ఏరియాలో పెట్టుకున్నా కూడా టీవీ చూడడానికి మరి సోఫా సెట్లు వేసుకోవడానికి ఈ ఏరియాలో టీవీ యూనిట్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఏరియాలో టీవీ యూనిట్ ఇచ్చారు. మరి ఏదైతే చూస్తున్నామో ఈ ఏరియాలో ఆగ్నేయంలో మరి కిచెన్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. మరి కిచెన్తో పాటు ఏవైతే మనము విండోస్ ఏవైతే ఉన్నాయో మరి విండోలు అయితే చాలామంది అయితే విండోలకు చుట్టూ మరి గిన్నెట్ కూడా ఇవ్వకుండా నార్మల్గా తీసుకుంటారు. కానీ ఈ బిల్డరు మరి గత 15-20 సంవత్సరాలు ఇదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి చుట్టూ కూడా చూడవచ్చు. దీనికి మరి గిన్నెట్తో కూడుకున్న బార్డర్ అయితే దీనికి ఇచ్చి యూపీవీసీ డోర్స్ మరి ఎప్పటికి కూడా మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా రష్ రాకుండా ఉండడానికి యూపీవీసీ తోటి అయితే కూడుకున్న విండోస్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి చూడొచ్చు. ఇది వచ్చేసి మరి బెడ్రూమ్లో ఈజీగా కూడా మీకు ఇందులో మరి కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు. కింగ్ సైజ్ బెడ్ పెట్టుకుంటే మీకు ఈజీగా చుట్టూ తిరగడానికి అయితే అవకాశం ఉంది. దీనిలో వచ్చేసి మరి 1 BHK ఇచ్చారు. 1 BHKతో పాటు దీనికి ఒకటి వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మెట్ల కింద కూడా దీనికి వాష్ ఏరియా కూడా ఇచ్చారు. మరి మీరు ఒకవేళ ఇది రెంట్ ఇచ్చుకొని కూడా మీకు పైన కూడా ఉన్నా కూడా వాళ్ళకు కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఒకసారి మరి ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉన్నదని కూడా ఒకసారి అయితే పైకి వెళ్ళి అయితే వీడియో అయితే చూద్దాం. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ వీడియో. మరి ఫస్ట్ ఫ్లోర్ చూడొచ్చు చాలా అద్భుతంగా కింద చూడొచ్చు ఫ్లోరింగు మరి పైన ఫాల్ సీలింగు మరి వాటర్ ప్రూఫ్తో కూడుకున్న ఫాల్ సీలింగ్ ఇచ్చారు. మరి ఫ్యూచర్లో కూడా ఈ ఏరియాలో మరి గ్రిల్తో కూడుకున్న మనకు సేఫ్టీ గ్రిల్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్ చూడొచ్చు. సింహద్వారం అయితే మరి చాలా అద్భుతంగా మరి సింహద్వారానికి సింహద్వారం అయితే చాలా అద్భుతంగా ఇచ్చారు. సింహద్వారం అనేది మనకు ఈస్ట్లో ప్లానింగ్ చేశారు. డోర్తో పాటు మరి చుట్టూ కూడా ఫ్రేమ్ చూడొచ్చు. ఈ ఫ్రేమ్తో పాటు ఈ ఏరియాలో మరి చుట్టూ టోటల్గా టైల్స్ ఇచ్చారు. ఎక్కడ కూడా వాల్స్ కనిపించకుండా మరి మంచి క్వాలిటీతో ఉన్న టైల్స్తో పాటు మరి గోల్డ్ కలర్తో ఉన్న బార్డరింగ్ దానికి బార్డర్ అయితే ఇచ్చి మరి ఈ ఏరియాలో మంచి లుక్ వచ్చింది చెప్పుకోవచ్చు. నార్త్ సైడ్ అయితే చూస్తున్నామో డెడ్ ఎండ్లో అడిషనల్గా కూడా ఒకటి వాష్రూమ్ అయితే దీనికి ఈ ఏరియాలో మరి ప్రొవైడ్ చేశారు. డోర్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇండియన్ టేకుడ్ తోటి సింహద్వారం ఏదైతే ఉన్నదో సింహద్వారానికి మరి ఇండియన్ టేకుడ్ తోటి కూడుకున్న డోర్ దీనికి ప్రొవైడ్ చేశారు. మరి మెయిన్ ఎంట్రన్స్ చూస్తే హాల్ చూడొచ్చు. హాల్లో కూడా టోటల్గా మనకు టైల్స్ టీవీ యూనిట్ ఏరియాలో టైల్స్ ఇచ్చి మరి చిన్నగా అయితే మనకు ఫాల్ సీలింగు లైటింగు అలాగే మరి మీరు టీవీ యూనిట్ పెట్టుకున్నా కూడా మరి డిజైన్ లాంటి ఇక్కడ చుట్టూ కూడా డిజైన్స్ ఏమైనా పెట్టుకోవడానికి కూడా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. కింద చూడొచ్చు. కింద వచ్చేసి మరి ఫ్లోరింగు మంచి క్వాలిటీతో ఉన్న గిన్నెట్ ఇచ్చారు. గిన్నెట్తో పాటు చుట్టూ కూడా బౌండరీలు మనకు బ్లాక్ కలర్తో ఉన్న గిన్నెట్ ఇవ్వడం వల్ల ఏంటంటే మరింత అందంగా కనిపిస్తుంది ఇది. మరి డోర్సు అలాగే విండోస్ యూపీవీసీ విండోస్తో పాటు చుట్టూ కూడా మరి గిన్నెట్తో ఉన్న దానికి బౌండరీ ఇచ్చారు. మరి గత 15-20 సంవత్సరాల నుంచి బిల్డరు ఇదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వర్క్ విషయంలో ఎలాంటి వర్క్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా హౌస్ మరి కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేశారు. ఎంట్రన్స్ చూడొచ్చు. హాల్ నుంచి లోపలికి ఎంట్రన్స్ వస్తే ఒక గిన్నెట్తో కూర్చుకున్న మనకు ఆర్చ్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. మరి ఓపెన్ కిచెన్ ట్రెండింగ్గా ఉంది కాబట్టి ఓపెన్ కిచెన్ చాలా స్పేసెస్గా ఇచ్చారు. మరి ఓపెన్ కిచెన్ ట్రెండింగ్ ఉంది కాబట్టి దీనికి ఓపెన్ కిచెన్కు
మరి చూడొచ్చు. ఇందులో మీరు ఫ్యూచర్లో ఒకవేళ కబోర్డ్ వర్క్ కానీ అలాగే ఫర్నిచర్ వర్క్ కానీ చేయించుకుంటే కూడా మరింత మనకు ఇల్లు అనేది అందంగా కనిపించే అవకాశం అయితే ఉన్నది. కిచెన్కు పక్కనే ఏదైతే మనం చూస్తున్నామో మరి ఆగ్నేయంలో కిచెన్ ఇచ్చారు. కిచెన్కు పక్కనే చూడొచ్చు పూజ గదికి కూడా సపరేట్గా మరి టేకుడ్తో చేసిన డోర్ దీనికి ఇచ్చారు. పూజ గదికి మరి డోర్స్ చూడొచ్చు. మనకు పూజ గది డోర్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. ఏదైతే మరి కిచెన్కు పక్కన చూస్తున్నామో ఈ ఏరియాలో వచ్చేసి మీకు ఒకవేళ వాషింగ్ మిషన్ కానీ వాష్ ఏరియా లాగా మీరు చేసుకోవాలనుకుంటే కూడా వాష్ ఏరియా లాగా యూజ్ చేసుకోవాలనుకుంటే మరి వాష్ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియాతో పాటు మీరు కిచెన్కు పక్కనే చూసినట్టు ఏదైతే ఈ ఏరియా చూస్తున్నామో ఈ ఏరియాలో మీరు డైనింగ్ టేబుల్ కూడా వేసుకునేకి ఇక్కడ ఆప్షన్ అయితే మీకు ఈ హౌస్కి అయితే ఆప్షన్ కూడా దీనికి ఉన్నదని చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలో మరి డైనింగ్ సెక్షన్, ఆ ఏరియాలో వచ్చేసి సింక్స్ ఏది కూడా మీరు ఇక్కడ పెట్టుకోవడానికి పైన చూసినట్టు ఎక్స్ట్రా మెటీరియల్ ఎక్స్ట్రా సామాను పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. చూడొచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడొచ్చు, చాలా స్పేసెస్గా ఉంది. మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూము అలాగే మరి మాస్టర్ బెడ్రూమ్లో చూసినట్టు మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే దీనికి ఇచ్చారు. ఈ ఏరియాలో మరి బాల్కనీ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. బాల్కనీ ఉండడం వల్ల ఏంటంటే మీకు ఎప్పుడు కూడా ఇందులో లైటింగ్ అనేది ఎప్పుడు కూడా దీనికి ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. మరి స్టోరేజ్ రూమ్లో పెట్టుకోవడానికి పైన ఎక్స్ట్రా మెటీరియల్ సామాను పెట్టుకోవడానికి పైన దీనికి మరి స్టోరేజ్ రూమ్ కూడా పెట్టుకోవడానికి కూడా దీనికి అవకాశం అయితే ఉన్నది. దీని ప్రైస్ వచ్చేసి 1,05,00,000 ప్రైజ్ అనేది మనకు 1,05,00,000 అయితే ప్రైజ్ అయితే కోడ్ చేస్తున్నారు. ప్రైజ్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్, చాలా తక్కువ ప్రైస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏరియాలో ఆల్మోస్ట్గా G+1 హౌసెసే 85 నుంచి 90 lakhs అయితే ఈ ఏరియాలో ప్రైస్ అయితే కోడ్ చేస్తున్నారు. మరి ఇది వచ్చేసి మనకు G+1 అలాగే G+1తో పాటు ప్లస్ మనకు పెంట్ హౌస్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అలాగే మరి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు. మాస్టర్ బెడ్రూమ్లో బెడ్రూమ్ సైజెస్ కూడా చూసుకున్నట్టయితే మనకు 11/12. మరి 11/12 అంటే ఇందులో మీరు 9/9 బెడ్ వేసుకున్నా కూడా మరి చుట్టూ తిరగడానికి అయితే ఇందులో ప్లేస్ అయితే మరి ఉంటుందని చెప్పుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్లో కూడా పైన ఫాల్ సీలింగు అలా కింద ఫ్లోరింగు మరి బాత్రూంలో కూడా టైల్స్ చూడవచ్చు. మంచి క్వాలిటీతో ఉన్న బ్లాక్ కలర్తో ఉన్న మంచి క్వాలిటీతో ఉన్న టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మీకు ప్లేస్ కూడా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనం వాష్రూమ్ చూస్తున్నామో ఇందులో ఆల్మోస్ట్గా మీకు అందులో అటాచ్డ్ వాష్రూమ్తో పాటు మీకు వాష్ ఏరియా కూడా షవర్ లాంటిది కూడా అడిషనల్గా మీరు పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. మరి 1,05,00,000 అయితే ప్రైస్ కోడ్ చేస్తున్నారో ప్రైస్ అయితే స్లైట్గా అయితే నెగోషియబుల్ అయితే ఉంటుంది. మరి G+1 పెంట్ హౌస్ 135 గజాల ప్రాపర్టీ దొరకడం అనేది కూడా చాలా కష్టము. ఒకసారి మరి పెంట్ హౌస్ ఎలా ఉన్నదని కూడా ఒకసారి పెంట్ హౌస్ చూసి చుట్టూ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమైతే ఉన్నాయో ఒకసారి పైకి వెళ్ళి డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసి మరి మనకు సెకండ్ ఫ్లోర్లో పెంట్ హౌస్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. పెంట్ హౌస్ ఎంట్రన్స్ చూసినట్టయితే ఏదైతే గ్రిల్ ఇచ్చారో మరి గ్రిల్ గేట్తో అయితే మనకు సేఫ్టీ పర్పస్లో మరి గేట్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. ఈ ఏరియాలో పెంట్ హౌస్లో చూడొచ్చు. టోటల్గా ఇచ్చేసి మనకు మీకు ఫ్యూచర్లో కూడా మరి కింద ఎలాంటి లీకేజ్ ప్రాబ్లం రాకుండడానికి మంచి వాటర్ ప్రూఫింగ్తో పాటు ఈ ఏరియాలో మరి స్కిడ్ కాకుండా ఉండడానికి అయితే మన రఫ్తో కూడుకున్న మంచి టైల్స్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. ఇందులో 1 BHK ప్లాన్ చేశారు. మరి 1 BHKతో పాటు పక్కన మరి ఇందులో అయితే మరి అటాచ్డ్ వాష్రూమ్తో లేకుండా మరి అడిషనల్ పక్కన వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మీకు కింద పైన రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఈజీగా కూడా మీకు ఈ ఏరియాలో మరి 7,000 నుంచి 8,000 వరకు కూడా 1 BHK అయితే రన్ అవుతుంది. అంటే మీకు ఒక 15,000 వరకు కూడా మీరు ఉండి 15,000 వరకు రెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. చుట్టూ సరౌండింగ్ కూడా చూడొచ్చు. టోటల్గా కూడా ఈ ఏరియాలో మరి అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ మరి G+1 హౌసెస్ అయితే టోటల్గా వచ్చున్నాయి. ఇది హాల్ చూడొచ్చు. హాల్కు పక్కనే మరి కిచెన్ ఇచ్చారు. కిచెన్కు పక్కన చూసుకున్నట్టు సపరేట్గా మరి 2 పర్పస్లు ఇచ్చిన వాళ్ళకు కూడా పూజ చేసుకోవడానికి 2 పర్పస్లో కూడా మరి పూజ చేసుకోవడానికి పూజ గది ఇచ్చారు. పూజ గదికి మరి మెయిన్ ఎంట్రెన్స్లో ఆపోజిట్లో చూసినట్టయితే ఏరియాలో వాష్ ఏరియా ఇచ్చారు. వాష్ ఏరియా మీకు ఒకవేళ వాషింగ్ మిషన్ లాంటిది కూడా ఈ ఏరియాలో పెట్టుకోవడానికి అవకాశం అయితే మరి ఉన్నది. ఈ ఏరియాలో మీరు టీవీ యూనిట్ పెట్టుకొని అలాగే ఇక్కడ వచ్చేసి మీకు సింక్ లాంటిది పెట్టుకుంటే ఈ ఏరియాలో డైనింగ్ సెక్షన్ లాగా వాడుకోవచ్చు. డైనింగ్ సెక్షన్ కమ్ హాల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఏరియాలో సింక్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. మరి ఇది వచ్చేసి మరి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. ఏదైతే కింద వచ్చిందో మనకు 11/12 ఏదైతే ఉన్నదో ఇది వచ్చేసి మనకు 11/12 ఉంది. కిచెను
అలాగే ఇందులో సింగిల్ బెడ్రూమ్ అయితే ప్లాన్ చేశారు. మరి 1 BHK ఇందులో 11/12 ఉంది కాబట్టి ఈజీగా కింగ్ సైజ్ బెడ్ కూడా ఇందులో ఈజీగా వస్తుంది మీకు. ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అడిషనల్గా కూడా మనకు బయట కూడా ఒకటి వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మరి ప్రాపర్టీ లొకేషన్ చూసినట్టయితే ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకు అండర్ బడంగపేట్ మున్సిపాలిటీ. మరి బడంగపేట్ మున్సిపాలిటీ నాదర్గుల్ విలేజ్లో వచ్చింది. మెయిన్ రోడ్ ఏదైతే ఉన్నదో బాలాపూర్ నుంచి TCS ఆదిపట్ల పోయే రోడ్డు 150 ఫీట్ల రోడ్ ఏదైతే ఉన్నదో ఆ రోడ్డుకు మనకు 1 నుంచి 1.2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నదని చెప్పుకోవచ్చు. మరి 135 గజాల ప్రాపర్టీ మనకు 1,05,00,000 అనేది చాలా రీజనబుల్ ప్రైజు. అది కూడా G+1 ప్లస్ మనకు పెంట్ హౌస్ వచ్చేది కూడా మంచి చాలా రీజనబుల్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ మరోసారి చూసుకున్నట్టయితే ప్రాపర్టీ డైమెన్షన్ కూడా చూసినట్టయితే చాలా అద్భుతంగా ఉంది. మనకు 30 ఫీట్ల రోడ్ ఉంది, వెస్ట్ ఫేసింగ్లో ఉంది. మరి నాదర్గుల్ విలేజ్లో వచ్చింది. నియర్ బైలో డెవలప్మెంట్స్ చూసుకున్నట్టయితే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు 14 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఏదో TCS ఆదిపట్ల, టాటా ఏరోస్పేసు, అలాగే కుంగరకాలం కలెక్టరేటు, మరి ఔటర్ రింగ్ రోడ్ కూడా చూసినట్టయితే మనకు 4 కిలోమీటర్ దూరంలో ఉంటాయి. మరి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి కూడా చూస్తే మనకు 12 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే ఫైనాన్స్ కొత్త నెంబర్ కాల్ చేయండి. మొట్టమొదటిసారి మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు మరో ప్రాపర్టీ తోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.